హలో గైస్, ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ స్నేహ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను అమెజాన్లో రీసెంట్గా చాలా ప్రొడక్ట్స్ అనేవి ఆర్డర్ చేశాను. ప్రైమ్ డే సేల్ వస్తుంది 28 అండ్ 21 జూలై. సో అసలు మర్చిపోకండి, డేట్స్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఏమైనా యాడ్ టు కార్ట్లో ఉంటే కనుక అప్పుడే కొనకండి, ఆ రోజు కొనండి. బికాస్ ఆ రోజు 50 to 80% దాకా సేల్ జరుగుతుంది. సో ఆల్మోస్ట్ ఆల్ బ్రాండ్స్ లైక్ 1500+ బ్రాండ్స్ పైన మీకు టాప్ బ్రాండ్స్ అవన్నీ అన్నిటిపైన కూడా మంచి సేల్ అనేది ఉంటుంది అనమాట. సో మీకు బెస్ట్ ప్రైస్లో దొరుకుతాయి కాబట్టి సో వెంటనే 20 రోజుల డేట్ మారగానే ఆర్డర్ పెట్టేసుకోవచ్చు అనమాట. సో దట్ అవుట్ ఆఫ్ స్టాక్ అవ్వకుండానే మీకు బెస్ట్ ప్రైజెస్లో మీకు ప్రొడక్ట్స్ వచ్చేస్తాయి. సో దిస్ వాజ్ ద క్విక్ ఇంట్రడక్షన్. అసలు మర్చిపోద్దు, నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తుంటే యూ కెన్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఆల్సో వీడియో నచ్చితే కనుక లాస్ట్లో లైక్ చేసేసేయండి. అండ్ ఇంకేమైనా మీకు డౌట్స్ అండ్ కన్సర్న్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కమెంట్స్ చేయండి, నేను చూసి రిప్లై ఇస్తాను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. కమింగ్ బ్యాక్ టు ద వీడియో, నేను చాలా ప్రొడక్ట్స్ అనేవి ఆర్డర్ చేశాను అనమాట. ప్రైమ్ డే సేల్ వస్తుందని చెప్పేసి నా ఫేవరెట్ ప్రొడక్ట్స్, నాకు ఇంట్లో కావాల్సినవి పర్సనల్గా ఆర్డర్ చేశాను చాలా ప్రొడక్ట్స్. సో అవన్నీ మీకు 1 by 1 చూపిస్తాను. అన్ని ప్రొడక్ట్స్ ఒకటే దానిలో చూపించలేను ఒకటే వీడియోలో, ఎందుకంటే చాలా ప్రొడక్ట్స్ ఆర్డర్ చేశాను, 20+ ప్రొడక్ట్స్ ఆర్డర్ చేశాను. అందుకే కొన్ని ప్రొడక్ట్స్ అనేవి కొన్ని వీడియోస్లో అలా సెగ్రిగేట్ చేసి మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ప్రొడక్ట్ వచ్చేసి నేను లోటస్ హెర్బల్స్ నుంచి వైట్ గ్లో కాంపాక్ట్ పౌడర్ ఆర్డర్ చేశాను. ఎందుకు ఆర్డర్ చేశానంటే మీలో ఎంతమంది లైక్ ఎక్కువ మేకప్ వేసుకోకుండా, అసలు మేకప్ వేసుకోకుండా జస్ట్ కొంచెం లిప్స్టిక్, లిప్ గ్లాస్ లేకపోతే కొంచెం కాంపాక్ట్ పౌడర్ పెట్టుకొని వెళ్ళిపోతారు ఆఫీస్కి, కాలేజ్కి. నేను కూడా అదే కేటగిరీలోకి వస్తానమాట. ఎక్కువ మెయింటెనెన్స్ ఉండదు, సింపుల్గా సన్ స్క్రీన్ పెట్టుకొని కొంచెం కాంపాక్ట్ పౌడర్ పెట్టుకొని లిప్స్టిక్ పెట్టుకొని వెళ్ళిపోతాను అలాగా జుట్టు దూకొని. సో సింపుల్గా అనిపిస్తుంది. హెవీ మేకప్ వేసుకుంటే నాకైతే అసలు పర్సనల్గా సెట్ కాదనిపిస్తుంది. అండ్ ఆల్సో ఎందుకో నాకే నచ్చదు పర్సనల్గా. సో అందుకు ఇదైతే కామన్గా నేను ఎప్పుడు ఆర్డర్ చేస్తూ ఉంటాను. ఎస్పెషల్లీ ఇప్పుడు ప్రైమ్ డే సేల్ వస్తుంది కాబట్టి చాలా ఆఫర్స్ ఉన్నాయని చెప్పేసి కూడా నేను ఇది ఆర్డర్ చేశాను అనమాట. సో దీనిలో షేడ్ నెంబర్ వచ్చేసి బేజ్. సో ఇది మీడియం టు డస్కీ స్కిన్ టోన్స్, ఎస్పెషల్లీ మీడియం స్కిన్ టోన్స్ వాళ్ళకి చాలా బాగుంటుంది, ప్రాపర్గా ఉంటుంది అనమాట. సో నేను ఇది మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ప్యాకేజింగ్ వచ్చేసి ఇలా ఉంటుంది, నార్మల్ వైట్ ప్యాకేజింగ్, ఇది స్టాండర్డ్ ప్యాకేజింగ్. అండ్ ఇప్పుడు ఓపెన్ చేస్తే మీకు లోపల ప్రాపర్ ఇట్లా మిర్రర్ ఉంటుంది. ఇదిగోండి, ఫుల్ మిర్రర్ ఉందన్నమాట. అండ్ ఇక్కడ ఈ కలర్ ఉంటుంది, ఓకే, ఈ కలర్ ఉంటుంది కాంపాక్ట్ పౌడర్ అనేది. సో ఇది నేను చెప్పినట్టు మీడియం టు డస్కీ స్కిన్ టోన్స్ ఎవరైనా యూజ్ చేసేయచ్చు. సో ఇది నేను కాన్స్టెంట్గా ఎప్పుడు ఆర్డర్ పెడతాను. వేరే కాంపాక్ట్ పౌడర్స్ కంటే నాకు ఇది కొంచెం బెటర్ అనిపిస్తుంది. వేరే ఇంకా చాలా టాప్ బ్రాండ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, బట్ ఇది ఎందుకు నాకు బెటర్ అనిపిస్తుంది అంటే ఎక్కువ కేకీగా, రఫ్గా, చాకీగా ఉండదు, ప్రాపర్గా స్మూత్గా ఉంటుంది. అండ్ ఆల్సో స్కిన్ పైన కూడా ఎక్కువ పౌడర్ వేసుకున్నట్టు, ఎక్కువ కాంపాక్ట్ వేసుకున్నట్టు కూడా ఉంటే కూడా బాగోదు, అండ్ స్కిన్ తొందరగా డ్రై అయిపోతుంది. అలా కాకుండా ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఇది వాడుతున్నాను చాలా రోజుల నుంచి, బట్ ఏ కన్సర్న్స్ లేవు. అందుకే మీకు కూడా ఈసారి రికమెండ్ చేద్దాం అనుకొని ప్రొడక్ట్ ఇంకా ప్రాపర్గా ప్యాకేజింగ్ నుంచి తీయకుండానే నేను చూపించాను అనమాట. అండ్ ఎప్పుడు ఏమవుతుంది అంటే అమెజాన్ నుంచి చాలా ప్రొడక్ట్స్ తెప్పించినప్పుడు ఏదైనా డ్యామేజ్ వచ్చినా రిటర్న్ ఇవ్వాల్సి వస్తుంది. బట్ ఈసారి మాత్రం అసలు ఏ డ్యామేజ్ రాకుండా ప్రాపర్ డెలివరీ ఎప్పుడు చేస్తామో అని చెప్పారో అదే టైంకి డెలివరీ వచ్చింది, విచ్ ఇస్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నేను లార్జ్ నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ పెట్టాను కాబట్టి నేను ఇది చెప్పగలుగుతున్నాను. అండ్ సెకండ్ ప్రొడక్ట్ వచ్చేసరికి ఒక జ్యువెలరీ ఐటమ్. సో జవేరీ పర్ల్స్ అనే బ్రాండ్ మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అమెజాన్ నుంచి ఒకవేళ జ్యువెలరీ ఆర్డర్ చేయాలనుకుంటున్నారు, ఎఫోర్డబుల్ ప్రొడక్ట్స్ అండ్ ఎఫోర్డబుల్ ప్రైజెస్కి, మంచి క్వాలిటీతో, కలర్ పోకుండా ఉండాలి, అండ్ ఆల్సో క్వాలిటీ బిల్డప్ బాగుండాలి, మేకింగ్ బాగుండాలి, కలర్ఫుల్గా, బ్రైట్గా అండ్ యూనిక్గా ఉండాలి. ఎస్పెషల్లీ అమ్మాయిలకి ఇది చాలా ఇంపార్టెంట్, నాకు చాలా ఇంపార్టెంట్. నేను ఏదైతే జ్యువెలరీ వేసుకుంటానో చాలా యూనిక్గా ఉండాలి, ఎవరైనా చూస్తే ఎక్కడ కొన్నామని అనిపించేలాగా ఉండాలి అని నేను చూస్ చేసుకుంటూ ఉంటాను. అలానే నా అవుట్ఫిట్స్కి తగ్గట్టు కూడా నేను క్యారీ చేసేలాగా కూడా చూసుకుంటాను అనమాట, నా కంఫర్ట్ కూడా. సో అలా అమెజాన్లో ఎప్పుడైనా జ్యువెలరీ అనుకుంటే కనుక ఫస్ట్ థాట్ వచ్చేది జవేరీ పర్ల్స్ గురించి అండ్ ఎల్లో చైన్స్. సో ఎల్లో చైన్స్లో నేను ఇంకా ఆర్డర్ పెట్టాను, అది ఇంకా రాలేదు. ఇప్పుడు జవేరీ పర్ల్స్దే చూపిస్తాను అనమాట. చాలా ట్రస్టెడ్ బ్రాండ్, అసలు ఇది ప్రమోషనే కాదు, చాలా ట్రస్టెడ్ బ్రాండ్ అనమాట. సో వాళ్ళ ప్యాకేజింగ్ కూడా ఇంత నీట్గా వస్తుంది, కార్డ్బోర్డ్ ప్యాకేజింగ్లో. అంటే వీళ్ళకి మనం పే చేసే ప్రైస్కి ఈ ప్యాకేజింగ్లో లోపల డబుల్ ప్యాకేజింగ్, డబుల్ లాగా వస్తుందన్నమాట. సో ఇలా వస్తాయి. సో నేను 1 by 1 ఓపెన్ చేసి చూపిస్తాను. ఒకవేళ మీకు ఈ ఫ్రంట్ క్యామ్లో క్లియర్గా కనిపించకపోతే కూడా నేను బ్యాక్ క్యామ్తో షూట్ చేసి ఇక్కడ పిక్చర్ అనేది, వీడియో అనేది యాడ్ చేస్తాను, సో మీకు క్లియర్గా కనిపిస్తుంది. సో యాక్చువల్ దీని ప్రైస్ వచ్చేసి 4500 సంథింగ్ అనమాట. బట్ ఇది నాకు 90% డిస్కౌంట్లో 463 రూపీస్ సంథింగ్కి వచ్చింది. 463 రూపీస్కి కూడా ఒక బ్రేస్లెట్ కాదనమాట, 2 బ్రేస్లెట్స్. సో కాంబినేషన్ తీసుకున్నాను. సింగిల్ బ్రేస్లెట్ కూడా మీకు 280 రూపీస్ అలా వచ్చేస్తుంది. సో నేను 460కి 2 బ్రేస్లెట్స్ బెటర్ కదా, అలా తక్కువకి వస్తుంది కదా. అండ్ ఆల్సో ఈ 2 కాంబినేషన్ నాకు నచ్చింది. ఒకటేమో ట్రెడిషనల్గా, ఒకటేమో ఇండో వెస్టర్న్ అండ్ యూనిక్గా ఉందన్నమాట. సో అందుకు ఈ కాంబినేషన్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇది రోజ్ గోల్డ్ ప్యాటర్న్లో వస్తుంది. అండ్ ఆల్సో ఎప్పుడైనా ఇది ఒక నా పర్సనల్ సజెషన్ ఏంటి అంటే, బ్రేస్లెట్స్ ఎప్పుడైనా తీసుకుంటున్నప్పుడు రౌండ్ బ్రేస్లెట్స్ కాకుండా ఓవెల్ బ్రేస్లెట్స్ చూస్ చేసుకోండి. దానివల్ల ఏమవుతుందంటే మనం ఎక్కడైనా ఏదైనా టైప్ చేస్తున్నా, రాస్తున్నా, లేకపోతే హ్యాండ్తో ఏదైనా పని చేస్తున్నా కూడా ఆ రౌండ్ బ్రేస్లెట్స్ అనేవి ప్రాపర్గా కూర్చోవన్నమాట మన రిస్ట్ పైన. సో అవి ఎప్పుడు కూడా దేనికో దానికి తగులుతూ ఉంటాయి, దానివల్ల తొందరగా డ్యామేజ్ అయిపోతాయి అనమాట అండ్ షేప్ అవుట్ అవుతాయి. సో అలా కాకుండా ఉండాలి అంటే మీరు గోల్డ్లో కొంటున్నా, సిల్వర్లో కొంటున్నా, ఇంకా ఎలా ఏ మెటల్లో కొంటున్నా కానీ రౌండ్గా కాకుండా ఓవెల్ షేప్లో కొనుక్కోండి. సో నేను మీకు రెండు చూపిస్తాను చూడండి, రెండు ఓవెల్ షేప్లో ఉన్నాయి. సో నేను అది కూడా చూసుకుంటాను అనమాట, అంత కీన్గా చూసుకొని నేను షాపింగ్ చేసుకుంటాను. ఎందుకంటే ఇవి పర్సనల్గా కొనుక్కుంటాం కాబట్టి అంత
ఎక్కువ రోజులు వస్తే మనకి బాగా పైసా వసూలు అవుతాయని చెప్పేసి నేను అలా ఆలోచించి అలా తీసుకుంటాను. ఇది నా సజెషన్. సో మీరు నా సజెషన్ ఫాలో అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. మీకు ఏదైనా బెటర్ సజెషన్స్ అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఓకేనా? సో ఇవి ఇలా ఉంటాయి అనమాట, మంచి షైన్ అండ్ మంచి బిల్ట్ ఉంటాయి. సో ఇది ఫస్ట్ వచ్చేసి ఇలా ఉంది, ట్రయాంగిల్ లోపల ఒక చిన్న ట్రయాంగిల్ లాగా ఉందన్నమాట. అండ్ దీని ఓపెనింగ్ కూడా చాలా ఈజీ, ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా మనం హ్యాండ్కి ఇలా పెట్టుకోవచ్చు, ఇలా పెట్టేసుకొని ఇలా ఇది లోపలికి ఇలా చేసేసుకోవచ్చు అనమాట. సో ఇది ఇలా ఉంటుంది ఫస్ట్ది. అండ్ రోజ్ గోల్డ్ ఉంది, దీనిలో పాలిషెస్ ఏమి ఉండవు, లైక్ ఒకటే మోడల్లో రోజ్ గోల్డ్, గోల్డ్, సిల్వర్ అలా కొన్ని బ్రాండ్స్ ఇస్తాయి, బట్ ఈ బ్రాండ్ అలా ఉండదు. ఇది ప్రాపర్గా మంచి రోజ్ గోల్డ్ అనమాట. ఎక్కువ పింకీగా కూడా ఉండదు, ఎక్కువగా అలా అని ఎల్లో కలర్ గోల్డ్ లాగా కూడా ఉండదు, మిడిల్లో ఉంటుంది. దట్ ఈస్ వాట్ ఐ లైక్, నా పర్సనల్ అనమాట ఇష్టం. మరీ ఎల్లో గోల్డ్ ఉంటే కూడా నాకు అంత ఇష్టం ఉండదు, అలానే పింకిష్గా పీచ్ కలర్ లాగా ఉంటే కూడా నాకు అంతా నచ్చదు అనమాట. సో ఐ ప్రిఫర్ సంథింగ్ ఇన్ బిట్వీన్. సో ఐ కెన్ పేర్ ఇట్ విత్ ఎన్ నెంబర్ ఆఫ్ అవుట్ఫిట్స్. సో అది నెక్స్ట్ది ఇంకా బాగుంది. మీకు రెండిట్లో ఏది నచ్చితే అది సపరేట్గా కూడా తీసుకోవచ్చు, లేదా రెండు నచ్చితే ఈ కాంబినేషన్ తీసుకోవచ్చు. నేను లింక్స్ ఎలాగైనా కింద ఇచ్చేస్తాను, చూడండి, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట, వెరీ బ్యూటిఫుల్, అసలు నాకు చాలా నచ్చింది. ఇది థిక్గా ఉంది బ్యాండ్. సో ఇది ఇలా ఉందన్నమాట, చూడండి, ఇవన్నీ ఫ్లవర్స్ లాగా వచ్చాయి. సో మీకు క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నా. సో ఇది ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఇది కూడా ఇలా ఫ్లెక్సిబుల్, ఏమీ అవ్వదు, ఫ్లెక్సిబుల్. నేను జవేరీ పర్ల్స్ అనే బ్రాండ్ని ఆల్మోస్ట్ 6 years నుంచి వాడుతున్నాను. సో చాలా బాగుంటాయి, అసలు కలర్ ఫేడ్ అవ్వవు, మెటల్ బాగుంటుంది, ఎక్కడ గుచ్చుకోవు, ఫినిషింగ్ బాగుంటుంది, చాలా ఎక్కువ రోజులు వస్తాయి. అండ్ ఆల్సో ఎలా అంటే సేమ్ ఇదే ఎగ్జాక్ట్ వేరే ఇలాంటి కైండ్ ఆఫ్ బ్రాండ్లో మీకు ఎక్కడ దొరకదు. అంటే జవేరీ పర్ల్స్ మేక్ ష్యూర్ దట్ యూనిక్నెస్ మెయింటైన్ చేస్తుంది అనమాట. సో ఇది మీరు ఈజీగా వేసుకోవచ్చు. సో దీనివల్ల ఏంటి అంటే లాక్ సిస్టమ్ ఇలా ఉండడం వల్ల కొంచెం చిన్న చేయడం కొంచెం పెద్ద చేయడం పడుతుంది. సో నేను చేతికి కూడా వేసుకొని చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది అనేది అనమాట. చేతికి పెట్టక ఇంకా చాలా క్యూట్గా అనిపిస్తుంది. సో ఈ డిజైన్ అనేది మీరు యాక్చువల్లీ వెస్టర్న్ వేర్ కంటే కూడా ఇండో వెస్టర్న్కి కానీ ప్రాపర్ ట్రెడిషనల్కి కానీ చాలా బాగుంటుంది. ఇది చూడండి, చాలా మంచి షైన్ కూడా అనమాట. స్టోన్స్ కూడా కలర్ పోవు, చెప్పడం మర్చిపోయాను. ఒకవేళ స్టోన్ ప్రొడక్ట్స్ ఏమైనా తీసుకుంటే కూడా స్టోన్కి కలర్ పోవు అనమాట జవేరీ పర్ల్స్ది. నేను చాలా రోజుల నుంచి వాడుతున్నాను కాబట్టి ఇంత కాన్ఫిడెంట్గా నేను మీకు చెప్పగలుగుతున్నాను. ఇది కూడా పెట్టుకొని చూపిస్తాను, ఓకేనా? కొన్ని బ్రేస్లెట్స్ అస్సలే ఇంపాసిబుల్ ఎవరు లేకుండా పెట్టుకోవడం అనేది, బట్ ఇవి అలా కాదు, కొంచెం మీరు ట్రై చేస్తే పెట్టేసుకోవచ్చు ఈజీగానే. సో నెక్స్ట్ ఇది సో ఇది షేప్ ఎలా ఉంది అంటే మీరు ట్రెడిషనల్కి వేసేసుకోవచ్చు, వెస్టర్న్కి ఎస్పెషల్లీ ఇలాంటి డ్రెస్సెస్కి కూడా వేసుకుంటే అసలు చాలా బాగుంటుంది అనమాట. ఎక్కువ ఇలా నెక్లో కూడా ఏం వేసుకోకపోయినా ఇది ఒకటి ఇయర్ రింగ్స్ అలా పర్ఫెక్ట్గా వేసుకుంటే సూపర్గా ఉంటుంది. సో ఇది కూడా చాలా మంచి డిజైన్ అనమాట, లైక్ ఇండో వెస్టర్న్ డిజైన్. సో మీరు ఇది చాలా వాటికి వేసుకోవచ్చు, ఎక్కడైనా సింపుల్గా చిన్న చిన్న ఫంక్షన్స్కి గెట్ టుగెదర్స్కి వెళ్తున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న సింపుల్ యాక్సెసరీస్ వేసుకుంటే బాగుంటుంది. సో అది అందుకోసం తీసుకున్నాను. అండ్ ఆల్సో ఇది నేను కానీ మా మదర్ కానీ లేకపోతే మా సిస్టర్ కానీ ఎవరైనా ఈక్వల్గా షేర్ చేసుకొని వాడుకోవచ్చు. సో ప్రాబ్లం ఉండదు అనమాట, వీళ్ళే వాడాలి ఇదే సైజ్కి పడుతుంది అట్లా ఇట్లానేం లేదు కదా. సో ఇది నెక్స్ట్ సెకండ్ ప్రోడక్ట్ అనమాట. నేను నెక్స్ట్ మీకు థర్డ్ ప్రోడక్ట్ చూపిస్తాను. థర్డ్ ప్రోడక్ట్ కూడా జవేరీ పర్ల్స్ నుంచే. సో ఆల్రెడీ ఇంట్రడక్షన్ ఇచ్చేసాను చాలా జవేరీ పర్ల్స్ గురించి కాబట్టి ఇప్పుడు ఇంట్రడక్షన్ ఏం లేదు, డైరెక్ట్ ప్రోడక్ట్ గురించి చూపిస్తాను. సో ఇప్పుడు నేను వేసుకున్న ఇయర్ రింగ్స్ అనమాట, వెరీ బ్యూటిఫుల్, నాకు చాలా చాలా నచ్చాయి. ఏంటి అంటే నేను ఒకటి తీసేసి చూపిస్తాను, ఇటు తీసేసి చూపిస్తాను, చూడండి, ఇలా హూప్స్ ఇవి బేసికలీ మంచి మంచి వెయిట్ ఉన్నాయన్నమాట. అంటే ప్రాపర్ వెయిట్, హెవీ లేవు, అలానే లైట్ వెయిట్ కూడా లేవు, అలా కొన్ని ఉంటాయి కదా ప్రాపర్ వెయిట్ ఉంటాయి, దాన్ని బట్టి ఏంటంటే వాటి క్వాలిటీ తెలుస్తుంది. సో నాకు ఇది పట్టుకున్నప్పుడు అది నాకు ఆ హ్యాపీనెస్ వచ్చింది అనమాట. ఓకే, ఈ వెయిట్కి ప్రాపర్గా ఉంది, మంచి బిల్ట్ ఉంది అని చెప్పి. సో ఇది బేసిక్గా ఇలాంటి హూప్స్ అనమాట, ప్రాపర్ సైజ్, ఎక్కువ సైజ్ కూడా కాదు. నేను ఏంటంటే హూప్స్ వేసుకుంటే చాలా చిన్నవి లేకపోతే ఇట్లా మీడియం సైజ్ వేసుకుంటా, హెవీ హూప్స్ నేను వేసుకోను, అది నాకు అలవాటు లేదు అండ్ నాకు సెట్ అవ్వదు అనిపిస్తుంది. అందుకే మీకు ఒకవేళ సెట్ అయితే హెవీ హూప్స్ కూడా ఉంటాయి జవేరీ పర్ల్స్లో, మీరు చెక్ చేయొచ్చు. సో బిల్డప్ క్వాలిటీ ఇలా ఉంటుంది అనమాట. ఈ లోపల ఏదైతే గోల్డ్ కలర్ ఉందో అది అసలు పోదు కలర్, అండ్ వెనకాల కూడా ఇలా గోల్డ్ వస్తుంది. ఫ్రంట్ పీక్ ఏదైతే కనిపిస్తుందో అది ఇలా కనిపిస్తుంది అనమాట, మీరు చూడొచ్చు. నేను మీకు పక్కన ఒక క్లిప్ కూడా ఇస్తాను, అది క్లియర్గా ఫ్రంట్ కెమెరాతో తీసేస్తాను, అది మీకు ఈజీగా ఉంటుంది తెలుస్తుంది. సో లైట్ బ్లూ అండ్ డార్క్ బ్లూ అండ్ గోల్డ్ కాంబినేషన్లో వచ్చిందనమాట. సో ఇలా ఉంది మొత్తం అండ్ వెరీ బ్యూటిఫుల్, చూడడానికి ఎంత బాగా కనిపిస్తుంది, ఇది రిచ్గా కనిపిస్తుంది చాలా, అసలు చీప్గా అసలు లేవు, చీప్గా అసలు ఉండవండి ప్రొడక్ట్స్ అయితే జవేరీ పర్ల్స్, అది నా గ్యారంటీ. ఎందుకంటే నేను లైక్ రిపిటేటివ్గా బ్లైండ్గా వెళ్ళే 2-3 బ్రాండ్స్ ఉంటాయి, ఈ 6-7 years నుంచి ఇవే బ్రాండ్స్ ఎక్కువ వాడుతూ నాకు ఒక ట్రస్ట్ అనమాట ఈ బ్రాండ్స్ పైన. సో వెతికి తీసుకోకర్లేదు, కొంచెం స్వైప్ చేయగానే మనకి మంచి ప్రోడక్ట్ అనేది దొరికిపోతాయి. నేను కొంచెం ఎక్స్పెన్సివ్ సైడ్ వెళ్ళి కొంచెం పెద్ద ప్రోడక్టే తీసుకున్నాను. నాకు తెలియదు ఇది ఎలా ఉంటుంది, ఎందుకంటే యాక్చువల్గా ఇలాంటి ప్రొడక్ట్స్ అనేవి ఆన్లైన్లో కంటే ఆఫ్లైన్కి వెళ్ళి చూసి తీసుకుంటే బెటర్. బట్ ఓకే, ఐ గేవ్ ఇట్ అ షార్ట్ అని అనిపించింది. ఓకే, దెన్ దిస్ ఈస్ ఫ్రమ్ లెన్స్ కార్ట్ నుంచి సన్ గ్లాసెస్ తీసుకున్నా. చాలా రోజుల నుంచి నాకు సన్ గ్లాసెస్ కావాలి అని అనుకుంటున్నాను. ఇప్పుడు ఎప్పటి నుంచి అయితే సన్ గ్లాసెస్ కావాలనుకుంటున్నాను అంటే జనవరి నుంచి అనమాట. జనవరి నుంచి అంటే ప్రాపర్ ఇట్లా సమ్మర్ ఉన్నప్పుడు, బట్ ఇప్పుడు రెయినీ సీజన్, నేను కొనేసరికి రెయినీ సీజన్ వచ్చేసింది. బట్ మంచి డీల్లో ఉన్నా, ఎందుకంటే ఈ ఆఫర్ వల్ల అనమాట. యాక్చువల్గా దీని ప్రోడక్ట్ వచ్చేసి 2000 రూపీస్, బట్ నాకు అంత పడలేదు, చాలా తక్కువ పడింది.
నేను ప్రైస్ కుదిరితే మెన్షన్ చేస్తాను, లేకపోతే లింక్ ఇచ్చేస్తాను. లింక్లో మీరు చూడండి. ఎందుకంటే ఇప్పుడు నేను ప్రైస్ నేను ఎంత కొన్నానని చెప్పినా కూడా ఎవ్రీ డే ప్రైస్ అనేది కొంచెం వేరియేషన్ ఉంటుంది అమెజాన్లో, సేమ్ ప్రైస్ ఉండదు. సో ఇవి ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా నేను ప్రైజెస్ ఇప్పుడు మీకు చెప్పినా ఓకే నాకు తక్కువకి వచ్చిందని అనుకోవచ్చు, కానీ మీకు వచ్చేసరికి మీరు ఆర్డర్ పెట్టేసరికి ప్రైస్ ఇంకా తగ్గచ్చు. ఎస్పెషల్లీ 20th 21st ఉంటే ఇంకా తగ్గుతుంది అనమాట. సో ఈ ప్యాకేజింగ్ అన్ని మంచిగా వచ్చినాయని చెప్పారు కదా. సో ఫస్ట్ ఇది 1 year వారంటీ కార్డ్ వచ్చింది. సో ఇక్కడ మీరు స్కాన్ చేసేసి 1 year వారంటీ తీసుకోవచ్చు అనమాట, క్లెయిమ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి ఒక ప్యాకేజింగ్లో వచ్చింది. లెన్స్ కార్డ్ కదా, ఇట్ మెయింటైన్స్ ఇట్స్ బ్రాండ్ అనమాట. సో ఇవన్నీ బాగా మెయింటైన్ చేస్తుంది. సో ఇలా ఇక్కడ లెన్స్ కార్డ్ ఎంబాస్ చేసి వచ్చింది. చాలా మంచి ప్యాకేజింగ్లో వచ్చింది. యాక్చువల్లీ ఇది చాలా ప్యాకేజింగ్ అనమాట. ఈ క్లాత్ ఒకటి వచ్చింది. నేను అన్నీ ఆల్రెడీ ఓపెన్ చేశానండి, ఎందుకంటే చాలా ప్రొడక్ట్స్ ఆర్డర్ చేశాను కదా, ఒక్కొక్కటి ఒక రోజు అలా వస్తాయి. సో చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, చాలా పార్సల్స్ వస్తాయి, ఏది వచ్చిందో తెలియదు, చూసుకోవాలి, అది చాలా పని ఉంటుంది అనమాట. అండ్ ఆల్సో వీటిలో ఏదైనా కానీ రిటర్న్, రిప్లేస్, ఎక్స్చేంజ్ ఇవన్నీ డేట్స్ అయిపోతే పర్సనల్గా డబ్బులు లాస్ అయినట్టు ఉంటుంది కదా, ఎందుకు అలా చేయడం, అన్నీ కావాల్సిన ప్రొడక్ట్స్ పెడుతున్నప్పుడు ప్రాపర్గా చూసుకున్నాను చెప్పి నేను ఇంకా అన్నీ ఓపెన్ చేసి చూసాను. సో అన్నీ ప్రాపర్గా వచ్చినాయి నాకు, అన్నీ ఇట్లా ఏమీ డ్యామేజ్ లేకుండా. సో నెక్స్ట్ ఇలా వచ్చిందనమాట ప్యాకేజింగ్, చాలా ఇట్లా ఫుల్ తగడా ప్యాకేజింగ్లో వచ్చింది. దీనికి కూడా ఇలా వచ్చింది. నేను ఇంకా పెట్టుకొని చూడలేదు, బట్ అంతా ఓకే ఉందా లేదా అని చెక్ చేసుకున్నాను. సో ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను మీ ముందు. పెట్టుకునే ఇప్పుడు చూపించను, నాకు ఎందుకంటే నాకు కొంచెం సిగ్గు పెట్టుకొని చూపించడానికి. బట్ యా, నేను ఇప్పుడు ఇది ఇలా చూపిస్తాను, ఓకేనా. సో ఇది బేసిక్లీ క్యాట్ ఐస్ అనమాట. నా ఫేస్ టైప్కి క్యాట్ ఐస్ బాగా సెట్ అవుతాయి, ఎలివేట్ అవుతుంది, షార్ప్గా కనిపిస్తుంది ఫేస్ అని. ఎప్పుడు క్యాట్ ఐసే చూస్ చేసుకుంటాను, వేరే పెట్టుకొని చూసినా నాకు అంత ప్రాపర్గా నచ్చవు. పెద్ద ఐ గ్లాసెస్ అయితే కానీ నా ఫేస్కి సెట్ అవ్వ అనిపిస్తాయి నాకు. క్యాట్ ఐస్ అయితే చిన్నవైన ఫ్రేమ్స్ సెట్ అవుతాయని అనిపిస్తుంది. సో ఇదనమాట. ఓకే, ఇలా కింద లైట్ బ్రౌన్, పైన డార్క్ బ్రౌన్ లాగా వస్తుంది. ఓకే, సో ఇదంతా గోల్డ్ కలర్ వచ్చి ఇక్కడ బ్లాక్ కలర్ వస్తుంది అనమాట. ఇన్సైడ్ నుంచి ఇలా ఉంటాయి, నార్మల్ బేసిక్, అంత లైక్ ఫుల్ ఖాసేం కాదు. మీకు పైన చూస్తే బ్లాక్ కలర్ ఉంది, కింద చూస్తే ఇలా ట్రాన్స్పరెంట్ బ్రౌన్ ఉందన్నమాట. అలా ఉంది ఫినిషింగ్ అనేది. అండ్ క్వాలిటీ కానీ స్టర్డీనెస్ కానీ అంతా ప్రాపర్ బ్రాండ్లో ఉంటే ఎట్లా ఉంటుందో అట్లనే ఉంది. చాలా బాగుంది ప్రోడక్ట్ అనేది. నేను స్టార్ట్ చేస్తాను వేసుకోవడానికి. ఇప్పుడు కెమెరా ముందు అయితే నాకు కొంచెం షై అనిపిస్తుంది, కానీ యా ఐ షూర్లీ వేర్ ఇట్. ఒకవేళ వేసుకుంటే కనుక ఇక్కడ పిక్చర్స్ యాడ్ చేస్తాను, లేకపోతే ఫ్యూచర్ వీడియోస్లో ఎక్కడైనా ఏదైనా వ్లాగ్ చేసినప్పుడు బయటకు వెళ్ళి అన్నప్పుడు ఖచ్చితంగా వేసుకుంటాను, అప్పుడు మాత్రం సిగ్గుపడకుండా చూపిస్తాను. అండ్ లాస్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ద వీడియో ఈజ్ ఫ్రమ్ అ బ్రాండ్ కాల్డ్ వియర్డో. సో ఇది నేను ఫస్ట్ టైం, అంటే నాకు తెలిసిన బ్రాండే, బట్ నేను ఫస్ట్ టైం పర్సనల్గా కొంటున్నాను. సో ఇది అనమాట బ్రాండ్ పేరు వియర్డో. సో దీనిలో నాకు ఇది చూడగానే చాలా నచ్చి ఇంకా తీసుకున్నాను అనమాట. దీని కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంది, బట్ చాలా మంచి ప్రైస్లో, అంటే 83% డిస్కౌంట్లో వచ్చింది. సో అందుకే ఇంక వెంటనే కొనేసాను. ఇది మీడియం సైజ్లో తీసుకున్నాను. ఇట్స్ లైక్ ఓవర్ సైజ్డ్ అనమాట. మీడియం నాకు ఓవర్ సైజ్డ్ అవుతుంది ఈ బ్రాండ్ అండ్ ఈ ప్రోడక్ట్లో. సో బేసికలీ ఇది ఏంటి అంటే మార్వెల్ షర్ట్ అనమాట. మీలో ఎంతమంది మార్వెల్ ఫ్యాన్స్ ఉన్నారో చెప్పండి. నేనైతే నాకు మార్వెల్ అంటే ఏంటో కూడా తెలియదు, బట్ ఏంటో అదొక వింటే క్రేజ్, షర్ట్ బాగుందని అంతే తప్ప ఏం లేదు, నాకు అంత తెలీదు. సో ఇలా నెక్ ఇలా నార్మల్ వస్తుంది, ఈ 3 కలర్స్ దానిలో. అండ్ క్లాత్ అయితే చాలా బాగుంది, మంచి కాటన్ అనమాట, థిక్ కాటన్. అసలు చాలా సూపర్గా అనిపించింది నాకు, ఇలా పట్టుకోగానే హ్యాపీగా అనిపించింది. షార్ట్ స్లీవ్స్ వస్తాయి. సో మీరు ఏ సీజన్లో అయినా వేసుకోవచ్చు. ఇలా వస్తుంది, ఇక్కడ కూడా నెక్ ఎలా వచ్చింది నాకు అలాగే. అండ్ ఇక్కడ మీకు మార్వెల్ అని క్లియర్గా ఇంకా మంచిగా పెద్దగా వస్తుంది. అండ్ ఆల్సో ఇక్కడ మొత్తం ఇలా ప్రింట్స్ ఉన్నాయన్నమాట, మీరు చూడండి. ఇలా మొత్తం ఇట్లా మార్వెల్లో ఉండే వాళ్ళందరూ, బ్యాట్మ్యాన్, హల్క్, కొంతమంది తెలుసు నాకు, ఐరన్ మ్యాన్, ఇలా కొంతమంది తెలుసు అంతే. సో అందరివి ఉన్నాయన్నమాట. చాలా బాగుంది, అసలు వేసుకుంటే కూడా సూపర్గా ఉంది ఫీలింగ్. చాలా మంచి కంఫర్ట్ ఉంది. ఓవర్ సైజ్ తీసుకుంటే మనకు హ్యాపీగా ఉంటుంది అనమాట. ఒకవేళ ఎక్కడైనా ట్రావెలింగ్ వెళ్తున్నా, కార్లో ట్రావెల్ చేస్తున్నా, ఎక్కడైనా కానీ, లేదంటే చిన్న పనులకు వెళ్తున్నా కానీ ప్రాపర్గా ఉంటుంది అనమాట. సో కలర్ కూడా బాగుంది, కలర్ కాంబినేషన్ అంతా నాకు నచ్చింది, క్వాలిటీ చాలా బాగుందని చెప్పి తీసుకున్నాను. సో ఇదండి ఈ వీడియోకి కొన్ని ప్రొడక్ట్స్ పెట్టాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా ప్రొడక్ట్స్ ఉన్నాయి, అవి మళ్ళీ షూట్ చేస్తాను. లైక్ ఈరోజే షూట్ చేస్తాను, బట్ అప్లోడింగ్ రేపు చేస్తాను అనమాట. సో సబ్స్క్రైబ్ చేసేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మిస్ అవ్వకుండా. మీరు క్వాలిటీ ప్రొడక్ట్స్ అనేవి ఇలాంటి సజెషన్స్తో, నా పర్సనల్ సజెషన్స్ చెప్తూ నేను వీడియోలో షేర్ చేసుకుంటాను కాబట్టి అది మీకు ఖచ్చితంగా యూజ్ అవుతాయి అండ్ హెల్ప్ అవుతాయి మీ షాపింగ్లో కూడా. ఐ మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్, బై బై. ఏమైనా ఉంటే కమెంట్స్లో చెప్పండి. ఓకే, బై.